శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 17 నుంచి 23 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి ఇంచుమించుగా లాభస్థానంలో ఈ వారమంతా కుజగ్రహ సంచారం. ఇది చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు సొంత ప్రయత్నంతో మనం చేసే పనులు నెరవేరుతాయి. అలాగే షష్టాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రు రోగ రుణాల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుని యొక్క కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. అలాగే మిత్రులు, అన్నదమ్ములు, రక్త సంబంధీకులు సహాయపడతారు. కుజుడు సంబంధించినటువంటి వ్యాపారాలు మరి ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధించింది, భూములు, వ్యవసాయం తదితర వ్యాపారాల్లో ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క స్థిరాస్తిపై ఆదాయం లభిస్తుంది. మీ యొక్క అసెట్స్ వాల్యూ పెరగడం వల్ల మార్కెట్లో మీ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ యొక్క సంపద మీకు గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా మనకి దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉన్నాడు. అంటే సాధారణంగా వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా నియమంగా ఉంటారు. వృత్తిలో సడన్గా బాధ్యతలు పెరుగుతాయి. అధికార హోదా లభిస్తూ ఉంటుంది. ఏదో ఒక గౌరవమైనటువంటి పదవి కానీ మీకు వృత్తిలో రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల అధికారుల ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. సాధారణంగా ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే ఎంతవరకు రూల్స్ ఉన్నాయో అంతవరకే పాటిస్తారు. అంత పర్ఫెక్ట్గానే ఉంటారు. రూల్స్ అతిక్రమించమని ఎంత గొప్పవాడు చెప్పినా కూడా అది పెద్దగా పట్టించుకోరు. అది కరెక్ట్ అనిపిస్తేనే చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల సాధారణంగా వృశ్చిక రాశి వారికి అధికారులతో కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో కానీ, అంటే వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ సాధారణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారితో కామన్గా శత్రుత్వం కనబడుతూ ఉంటుంది. అందుకని సడన్గా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి సడన్గా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావడం, వారికి ఏదైనా మారుమూల సీట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ వారి నిజాయితీ వల్ల వచ్చినటువంటి కష్టాలు. ఇటువంటి ఇబ్బందులు ఈ సమయంలో కూడా వీరికి వచ్చే అవకాశం ఉన్నది. అంటే మీరు వారికి అనుకూలంగా లేకపోవడం వల్ల మిమ్మల్ని ఆ పదవి నుంచి తప్పించి మిమ్మల్ని ఏదో పెద్దగా ప్రాధాన్యం లేని చోట్లోకి మార్చడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సర్దుకుపోయే ధోరణిలో ఉండడమే మంచిది. అంటే సాధారణంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు మార్చుకోరు. కానీ ఏంటంటే కామన్గా కొన్ని విషయాలు ఏదో బలవంతుడితో శత్రుత్వం లేకుండా సాధారణంగా మనం వెళ్ళిపోవడం మంచిది. అలాగే కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీకు ఏది చేసినా చివరికి అది మీకు మంచి జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు మీ నిజాయితీ వల్ల వచ్చే అవకాశం ఉన్నది. అయితే భాగ్యస్థానంలో బుధుడు సంచరించడం అన్నది, ఇక్కడ సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా భాగ్యస్థానంలోకి ఈ నెల 20 రాబోతున్నాడు. అందుకని మీ యొక్క జీవిత భాగస్వామికి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఏదన్నా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహ సంబంధం నిశ్చయం అవడం కానీ, దూర ప్రాంతంలో మీకు ఏదన్నా గొప్ప విద్యా అవకాశాలు రావడం కానీ, మీ యొక్క కృషికి తగిన ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు భాగ్యంలో ఉన్నప్పుడు మేధావుల వల్ల, శుక్రుడు ఉండడం వల్ల స్త్రీల వల్ల, లేదంటే ఏదన్నా సెలబ్రిటీ రంగంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్త్రీల వల్ల మీకు ఉపకారం లభిస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క అనుగ్రహంతో మీరు చాలా వరకు మీకున్నటువంటి సమస్యలను సాల్వ్ చేసుకోవడం ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. బట్ ఏదైనా 4లో ఉన్నటువంటి రాహు కొంత మానసిక అశాంతిని కలిగిస్తూ ఉంటుంది. ఏదో ఒక అశాంతి, ఏదో ఒక బలహీనత, ఏదో చికాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో చాలా లేట్ చేస్తూ ఉంటారు. కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని అమలుపరిచే విషయంలో చాలా డిలే అవ్వడం వల్ల కొన్ని అవకాశాలు కూడా పోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ యొక్క ధనస్థానాన్ని 3 గ్రహాలు వీక్షించడం వలన సడన్గా మీ కుటుంబంలో ఏదో ఒక శుభం జరిగే అవకాశం ఉంది. లేదంటే ఎవరికన్నా బయటికి వెళ్ళే అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక మంచి ఫలితం మీ కుటుంబ విషయాల్లో వస్తుంది. అలాగే సడన్గా రాదు పోయింది అనుకున్నటువంటి ధనం కానీ, లేదంటే చాలా కాలంగా మీ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కానీ తిరిగి మీ కుటుంబంలో కలిసే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో సాధారణంగా ధనం ఉండా కూడా
చేయలేని పనులు 2 ఉంటాయి. ఒకటి అందులో ఒకటి పెళ్లి చేయడం, 2 ఇల్లు కట్టుకోవడం. అంటే ఇల్లు కట్టుకోవడం అంటే సొంత ఇల్లా, కొనుక్కోవడమా, ఫ్లాటా ఏదన్నా సరే ధనం లక్షలాది రూపాయలు చేతిలో ఉన్నా కూడా కొంతమందికి సొంత ఇల్లు అన్నది అంత తొందరగా ఏర్పడడం జరగదు. అలాగే తల్లిదండ్రులు పెళ్లి చేసే స్థాయిలో ఉన్న, ధనం ఎంత ఉన్నా కొంతమంది అమ్మాయిలకి ఈ రోజుల్లో అబ్బాయిలకి కూడా వివాహం అన్నది చాలా కష్టం అవుతూ ఉంది. ఈ రెండిటికి ఒక లింక్ అయితే ఉన్నది. మన సొంత గృహం అన్నది చతుర్థ స్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. వివాహం అన్నది సప్తమ స్థానం, సొంత గృహం అన్నది చతుర్థ స్థానం. అంటే చతుర్థానికి చతుర్థం సప్తమం అవటం వల్ల గృహాన్ని బట్టే పెళ్లి శుభకార్యాలు అంటే వివాహం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అంటే తల్లిదండ్రులతో పాటు మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాన్ని బట్టి వివాహం కూడా చాలా వరకు ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వివాహం ఆలస్యం అయినా కూడా వివాహం తర్వాత కూడా కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం పెద్దలు చెప్తూ ఉంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది. ఈ విధంగా మీకు వివాహపరమైనటువంటి సమస్యలు ఒక వాస్తుపరమైనటువంటి మంచి గృహం ఉండడం వల్ల కంపల్సరీగా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వివాహం తర్వాత మీ యొక్క కుమార్తె పదే పదే పుట్టింటికి వస్తున్నా, అత్తవారింట్లో సుఖం లేదనుకున్నా కంపల్సరీగా మీ గృహంలో వాస్తుని చెక్ చేసుకోండి. దాంట్లో ఆగ్నేయపరమైనటువంటి దోషాలు ఉండే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సంతానం ప్రయోజకుడు అవటం లేదు, ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడి ఉన్నాడు, చదువుకున్న ఉద్యోగం చేయడం లేదు, ఎంతసేపు కూడా ఇంట్లోనే ఉండడం జరుగుతూ ఉందంటే కంపల్సరీగా మీరు ఈశాన్యం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మీరుగా వ్యసనాల పాలవుతున్నారు, ఎంత కష్టపడ్డా అభివృద్ధి రావట్లేదంటే మీ గృహంలో నైరుతి ఫాల్ట్ ఉంటుంది, చూసుకోండి. అన్నీ ఉన్నా కూడా ఏ పని ముందుకు వెళ్ళడం లేదు, ఇంట్లో అంతా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఒకరికొకరికి కోయిన్సైడ్ అవ్వట్లేదంటే కంపల్సరీగా మీ గృహంలో వాయువు దోషం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అనేక రకాలుగా అంటే మన గృహాన్ని 4 దిక్కులు 4 విదిక్కులుగా నిర్ణయించుకుంటే ప్రతి ఒక్క దిక్కు పైన ప్రతి ఒక్కరి ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడా శుభకార్యాల మీద, ధన సంపాదన మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు జీవితంలో తొందరగా పైకి రావాలంటే ఖచ్చితంగా మంచి వాస్తు కలిగినటువంటి ఇంట్లో నివసించడం వల్ల మీ యొక్క సమస్య తొందరగా పూర్తవుతుంది. అలాగే మీరు ఒక పని చాలా కాలంగా ఇంట్లో ఉన్నట్టు పూర్తవట్లేదు, కొంతకాలం పాటు ఆ ఇంట్లో వదిలేసి వేరే మంచి గృహంలోకి మారడం వల్ల కూడా కొన్ని ప్రయత్నాలు తొందరగా నెరవేరే అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి కూడా జాతకంతో పాటు గృహం కూడా లింక్ అయి ఉంటుంది. దాన్ని ఒకసారి పరిశీలించుకుంటే చాలా లక్షల కోట్లతో నష్టపెట్టుకోవడం కన్నా గృహాన్ని అందంగా సరి చేసుకుంటే కంపల్సరిగా మీ జీవితం కూడా సరిదిద్దే. మెయిన్గా శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి గృహంలో వాస్తు సరిగ్గా లేనప్పుడు, దాన్ని సరి చేసుకుంటే కంపల్సరిగా మీరు ఆ గృహంలో ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది.